హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదేలే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చి అయితే మండే వ్లాగ్ అండి. ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఆఫ్టర్నూన్ అయితే ఇంకా 12కి పైకి అయితే వెళ్ళాను అనమాట. 3rd ఫ్లోర్కి బట్టలు అయితే ఆరేద్దామని చెప్పి. బట్ అస్సలు అమ్మో ఎంత దారుణంగా ఉన్నాయంటే ఎండలు. ఫస్ట్ టైం అయితే వెళ్ళాను, చాలా రోజులు అయిపోయింది అనమాట. దగ్గర 4 months అయిపోతుంది నేను పైకి వెళ్ళి. అది కాక దుప్పట్లు వేసాను అనమాట. కింద అయితే ఆరవని చెప్పి దుప్పట్లు నేను ఇంకా పైకి అయితే వెళ్ళాను. బట్ పైకి వెళ్ళాక తెలిసింది ఎందుకు వచ్చానురా బాబు అనిపించింది అనమాట. ఈ ప్రెగ్నెన్సీలో బాబుతో ఆ బట్టలు పట్టుకుని వెళ్ళాలంటే చాలా కష్టం అయిపోయింది. ఇంకా తప్పదు కాబట్టి ఇంకా స్మెల్ వచ్చేస్తుంది అనమాట. కింద అయితే ఇవి త్వరగా ఆరవు కదా. సో మంచిగా ఆరినాయి అంటే మంచిగా స్మెల్ వస్తాయి, లేకపోతే మాత్రం తడి స్మెల్ వస్తుంది. కాబట్టి ఇంకా ధైర్యం చేసి అయితే వెళ్ళాను నిదానంగా. బట్ వెళ్ళాం కానీ అసలు చాలా అంటే చాలా ఎండ నీరసం వచ్చేస్తుంది అనమాట కిందకు వచ్చేసరికి. అండ్ ఇది వచ్చైతే ఈవినింగ్ వ్లాగ్ అండి. ఇంకా మా హస్బెండ్ వర్క్కి వెళ్ళేటప్పుడు 4కి అయితే తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే మా హస్బెండ్ వెళ్ళిపోగానే నేను కూడా ఇంకా లేచి పనులు అయితే స్టార్ట్ అయితే చేసుకున్నాను 4కి. ఇంకా మా బుడ్డోడు లేచాడండి, అన్ని దుప్పట్లు కిందేసి తొక్కేస్తాడని చెప్పి ఫస్ట్ అయితే లేవగానే ముందు మడత అయితే పెట్టేస్తున్నా. నా ఫేస్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది నిద్ర మత్తులో ఉన్నానని చెప్పి. సో అసలు నీకు కనీసం వాటర్ కూడా తాగలేదనమాట. మళ్ళీ ఎక్కడ లెగుస్తాడా అని చెప్పి ముందు లెగిసే ముందులో అంతా కూడా నీట్గా సదిరేద్దామని చెప్పి అయితే ఫస్ట్ అయితే మడత అయితే పెట్టేస్తున్నాను. మీకైతే ఒకటి చెప్పాలి, ఫైనల్లీ మై లాస్ట్ డే ఇన్ మై 7th month ఆఫ్ ప్రెగ్నెన్సీ. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఈరోజు ఎప్పుడు వస్తుందా అని అయితే వెయిట్ చేశాను. ఎందుకంటే టెన్షన్ అనమాట. ఎందుకంటే మా బుడ్డోడు ఉన్నప్పుడు 6-7 చాలా ఫేస్ చేశాను ప్రాబ్లమ్స్. ఎక్కడ మళ్ళీ ఈ ప్రెగ్నెన్సీలో కూడా ఫేస్ చేస్తాను ప్రాబ్లమ్స్ అని అయితే చాలా అంటే చాలా భయం వేసింది. బట్ జాగ్రత్తగా దేవుడి దయ వల్ల ఎలాగోట అయితే ఫైనల్గా అయితే 7th month కంప్లీట్ చేసుకుని 8th monthకి అయితే ఎంటర్ అయిపోతున్నాను. ఈ రోజుతో 7th month అనేది అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎప్పుడు వస్తుందా ఈ డే, అసలు ఏ రోజు ఎన్ని కళ్ళతో ఎదురు చూసానంటే నేను ఈ డే కోసం అయితే మామూలుగా అయితే ఎదురు చూడలేదన్నమాట. అంత టెన్షన్ ఉందన్నమాట లోపల నాకైతే. బట్ బయటికి చూపించుకోలేము కానీ మనకి చాలా టెన్షన్ అయితే ఉంటుంది కదా లోపల. బాబోయ్, ఫస్ట్ ఆల్రెడీ ఫేస్ చేసి ఉన్నాం కాబట్టి ఈ సెకండ్ది కూడా అలాగే ఉంటుందేమో అని చెప్పి చాలా భయం వేసింది. బట్ ప్రజెంట్ అయితే 7th month అనేది కొంచెం అటు ఇటు అయినా సరే కొంచెం ఫేస్ చేసిన బట్ హ్యాపీగానే ఉందన్నమాట. ఫైనల్ ఈ రోజుతో కంప్లీట్ అయితే అయిపోతుంది కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చి అయితే మార్నింగ్ కడిగిన అంట్లన్నీ కూడా తీసేస్తున్నాను అనమాట. మళ్ళీ కూడా చదువుకోవాలి కదా. సో దానికోసం ఇంకా మా వాళ్ళు లేగలేదు కాబట్టి నిదానంగా ఒక్కొక్క పని అయితే చేసేసుకుందామని చెప్పి అయితే ఇంకా చదివిన అంట్లు కడిగినవి అన్నీ కూడా ఎక్కడెక్కడ పెట్టేసుకుంటున్నాను. నాకైతే ఎన్ని అంట్లైనా కడగొచ్చు కానీ అవి ఎక్కడెక్కడ పెట్టాలంటే మాత్రం చాలా చిరాకండి. అస్సలు అంటే అస్సలు నాకు ఓపిక ఉండదు. అలా వదిలేస్తుంటేనే మా వాడు ఫుల్గా వంటగది అంతా సామాన్లు వేసేస్తున్నాడు అనమాట. వాడి కోసమైనా సరే ఎప్పటికప్పుడు చదువుకోవాల్సి వస్తుంది. అసలు నాకైతే అసలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట చదవడం. ఎప్పుడు చదవచ్చులే అని చెప్పి ఉంటాను కానీ బట్ ఇంకా మా ఓడి వల్ల కరెక్ట్గా పని అయితే చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చి అయితే నేను అట్లు వేసుకుందామని చెప్పి ఈవినింగ్ టైంలో అట్ల పిండి అయితే బయట అయితే పెట్టాను. అండ్ ఫైనల్లీ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాను అంట్లు చదవడం అనేది. కానీ చాలా పేషెన్స్ ఉండాలి. బట్టలు మడత పెట్టాలన్నా అంట్లు తోమిని సదరాలన్నా చాలా పేషెన్స్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ వచ్చైతే మార్నింగ్ కుకింగ్ చేసినవి ఉంటాయి కదా లంచ్కి సంబంధించినవి, అవన్నీ కూడా అయిపోయినాయండి. అయిపోతే కొంచెం బాబు కోసం అయితే ఉంచానమాట ఈవినింగ్ డిన్నర్ పెట్టడానికి. సో వాడి కోసం అయితే కొంచెం నేను ఆ ఫ్రై అయితే చేశాను, క్యారెట్ ఫ్రై అనేది. నేనైతే క్యారెట్ అనేది వీక్లీ 3 times అయితే కుక్ చేస్తున్నాను అనమాట. మధ్యలో కొన్ని వీడియోస్ అనేవి నేను అంటే నాకు ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోలో చూసుంటే వెడ్నెస్డే వరకు థర్స్డే వరకు షూట్ అయితే చేశాను. మిగతా ఫ్రైడే సాటర్డే సండే అయితే నేనైతే షూట్ చేయలేదండి. ఎందుకంటే హెల్త్ అసలు అప్సెట్లో ఉన్నా కాబట్టి కొంచెం అవ్వలేదన్నమాట. సో దానికోసం అయితే నేను వీడియో అనేది అయితే షూట్ చేయలేదు. అండ్ మళ్ళీ నెక్స్ట్ వచ్చి మండే ఈరోజు మండే వీడియో షూట్ చేస్తున్నాను చెప్పాను కదా. సో మండే అయితే కుకింగ్ చేశాను అనమాట. మీరు అనుకోవచ్చు రోజు కూడా ఏం క్యారెటే చూపిస్తుంది అని చెప్పి. బట్
ఈ మధ్యలో ఒక 3 డేస్ అయితే షూట్ అయితే చేయలేదు కాబట్టి మీకు ఏం కుకింగ్ చేశాను అనేది అయితే మీకు రాలేదన్నమాట. కుకింగ్ అయితే చేశాను కానీ నేను వీడియోస్ ఏమి కూడా షూట్ అయితే చేయలేదు. బికాజ్ అసలు హెల్త్ అనేది అస్సలు బాగాలేదన్నమాట. 3 డేస్ కూడా షూట్ చేసుకొని బాబుని చూసుకొని మళ్ళీ కుకింగ్ చేయడం అంటే అసలు అవ్వట్లేదు. సో దానికోసం అయితే నేను ఆ వీడియోస్ ఆ 3 డేస్ కూడా కొంచెం అయితే రెస్ట్ అయితే తీసుకుని మళ్ళీ మండే నుంచి స్టార్ట్ చేద్దామని మండే అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా మళ్ళీ ఫ్రై ఉన్నప్పుడల్లా మా ఇంట్లో కంపల్సరీ రసం అయితే ఉంటుంది. రసం కానీ మజ్జిగ చారు కానీ ఏదో ఒకటి కంపల్సరీగా ఉంటుంది అనమాట. సో నేనైతే క్యారెట్ ఫ్రై అండ్ రసం అయితే చేశాను. నిజంగా నాకు అసలు ఎంత బాగా వచ్చినాయి అంటే టేస్ట్ ఈరోజు కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. అసలు రసం పెట్టడానికి నేనైతే ఎన్ని ఫేస్ చేసేదాన్నో పెళ్ళైన కొత్తలో. అసలు ఏంటి రావట్లేదు, అమ్మని అడిగి ఫోన్లో చెప్పినా సరే వచ్చేది కాదు, యూట్యూబ్లో చూసినా సరే వచ్చేది కాదు, పిచ్చి ఎక్కేసేది అనమాట నాకు. కాకపోతే మ్యారేజ్ అని కొత్తలో మాత్రం చాలా అంటే చాలా ఫేస్ చేసాము. తింటాకి మనకున్నా సరే తినే రాత ఉండదు అంటారు చూసారా, అట్లాగ అయిపోయింది అనమాట మా పొజిషన్ అనేది. అసలు ఏం జరిగింది ఏంటని అయితే చెప్తాను వీడియోలో. అండ్ ఇక్కడ వచ్చి అయితే స్వీట్ అయితే బాగా స్వీట్ అయితే తినాలనిపిస్తుంది అనమాట. సో స్వీట్స్ అయితే తెప్పించుకున్నా, బట్ అది కూడా నేనైతే షూట్ అయితే చేయలేదు, ఏం తెప్పించుకున్నా ఏంటి అని చెప్పాను కదా. ఆ 3 డేస్లో అయితే కంప్లీట్ చేసేసా. స్వీట్స్ బాగా తినాలనిపించింది అనమాట. ఇంకా 3 డేస్లో కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మొత్తం కూడా వేస్టేజ్ అంతా కూడా తీసేసి ఒక డస్ట్బిన్లో వేసేద్దామని అయితే అన్నీ కూడా తీసేస్తున్నాను అనమాట, పడేయాల్సినవి అన్నీ కూడా. ఇంక ఇప్పుడైతే షూట్ చేసాం కాబట్టి అయితే చూపించాను. నేను ఫ్రాంక్గా చెప్పేసిన అప్పుడే చూపించేస్తున్నాను అనమాట. ఏది కూడా దాయడం కానీ అలా అయితే ఏమీ చేయట్లేదు. ఇంకా ఫైనల్లీ నా స్టవ్ అనేది మీరు చూస్తే ఫుల్గా దడుచుకుంటారు. ఇంకా మొత్తం కూడా మా వాడు లెగలేదు కాబట్టి మొత్తం క్లీన్ చేసేద్దాం ఫస్ట్ అసలు అని చెప్పి అయితే ఇంక ఈ 3 డేస్ కూడా నేను షూట్ చేయాలి కదా. జస్ట్ అలా పని చేసుకోవడం, వెళ్ళడం, రెస్ట్ తీసుకోవడం, బాబుని చూసుకోవడం. ఇంకా రెస్ట్ తీసుకోవడం ఏముంటుందిలే, బాబుని చూసుకోవడమే సరిపోతుంది. సో ఇంకా అలాగే నేనైతే స్టవ్ అనేది కూడా వదిలేసాను అనమాట. తర్వాత క్లీన్ చేసేసుకోవచ్చు డీప్ క్లీనింగ్ ఒకేసారి అని చెప్పి. సో దానికోసం అయితే ఇంకా మా వాళ్ళు ఎగలేదు కాబట్టి ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయితే చేశాను. అండ్ ఇక్కడ వచ్చి అయితే చూడండి నా స్టవ్ అనేది ఎలా ఉందో, చూస్తే దడిసిపోతారు అనమాట. నేను మార్నింగ్ త్వరగా లేగట్లేదు అనమాట. మా హస్బెండ్ లేస్తున్నారు కాబట్టి ఆయన టీ పెట్టేసుకుంటున్నారు. టీ పెట్టుకున్నప్పుడు టీ గిన్నెలో పెట్టుకోకుండా చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా, ఆ గిన్నెలో పెట్టేసుకుంటారు. అదేమో పొంగిపోయి మొత్తం కూడా చిరాకు అయిపోయిందనమాట. ఫ్రంట్ ఉన్న 2 స్టవ్స్ కూడా. ఇంకా నేను ఏం అనలేక చేసుకున్నావులే అని చెప్పి, ముందు మనకేంటంటే ప్రజెంట్ రెస్ట్ కావాలి కాబట్టి మనం అరవకూడదు, ఏమీ చేయకూడదు కాబట్టి అడిసామనుకో అది కూడా పెట్టుకోరు, మనల్నే పెట్టమంటారని నేనైతే సైలెంట్గా ఉన్నానమాట. ఫోన్లో ఇంకా అదన్నా చేస్తున్నారు అని చెప్పి అయితే ఇంకా మనం మూవ్ ఆన్ అయిపోవడమే. ఇంకా ఫైనల్గా అయితే స్టవ్ అనేది అయితే ఈరోజు ముహూర్తం వచ్చిందనమాట క్లీన్ చేయడానికి. బట్ నాకు అస్సలు వదలలేదండి, ఎంత రుద్ది అసలు అదంతా ఎండిపోయిందనమాట. స్టవ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. నేనైతే ఇష్టపడి కొనుక్కున్నాను అనమాట ఈ స్టవ్. మా బుడ్డోడు పుట్టక ముందే కొనుక్కున్నా స్టవ్, ఇష్టపడి కొనుక్కున్నా. అలాంటిది ఎక్కడ పోయిద్దా అని చెప్పి అంటే ప్రతిసారి కూడా డీప్ క్లీనింగ్ చేసేస్తున్నాను. ఎప్పుడు కూడా వైప్తో అలా తుడిచేదాను అనమాట. బట్ ఇదేంటంటే డీప్ క్లీన్ చేసిన ఎక్కడ పోతుందా అని చెప్పి మైండ్లో చాలా భయం ఉంది. బట్ అంత ఓపిక ఉండట్లేదు అనమాట. ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవడం వైప్తో అలా అసలు ఓపిక అయితే ఉండట్లా. సో దానివల్ల వదిలేస్తున్నా. బట్ అసలు ఈసారి అయితే మాత్రం ఎంత రుద్దితే కానీ పోలేదు. అసలు చాలా డస్ట్ అయితే పట్టేసింది కింద, స్టవ్ కింద కానీ ఆ గోడల దగ్గర కానీ మొత్తం ఫుల్గా అయితే పట్టేసింది. బట్ ఇంకా ఫైనల్లీ అట్లా కొట్ట అయితే అలా క్లీన్ అయితే చేస్తున్నాను. కానీ ఏదన్నా మ్యారేజ్ ఇందాక టాపిక్ అనేది ఆపేసాను కదా, మ్యారేజ్ పెళ్ళైన కొత్తలో తినే వస్తువులు మన ఎదురుగా ఉన్న తినే రాత ఉండదు అని ఉంటుంది కదా. బట్ అది మాత్రం నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నానండి, పెళ్ళి కాకముందు ఏ అమ్మాయి అయినా సరే కుకింగ్ అనేది నేర్చుకోవాలి. ఒకవేళ వన్స్ అత్తయ్య ఉంటే పర్లేదు, బట్ నాలాగా అంటే అత్తయ్య లేని వాళ్ళు, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చాలా ఫేస్ చేస్తారు. మాకంటే ఎక్కువ ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ మేమేంటంటే మా హస్బెండ్ మాకు పెళ్ళైన కానీ ఇప్పుడు వరకు కూడా ఏ లోటు చేయలేదు తిండి విషయంలో కానీ ఏదైనా కానీ. కాకపోతే ఏంటంటే నాకు కుకింగ్ రాక బయట ఫుడ్ తినలేక అసలు చాలా ఇబ్బంది పడేవాళ్ళం అనమాట. యూట్యూబ్లో చూసిన, నిజం ఫ్రాంక్గా చెప్తున్నా, యూట్యూబ్లో చూసినా సరే అసలు కుకింగ్ అనేది సరిగ్గా వచ్చేదే కాదు. మనస్ఫూర్తిగా అసలు తినే వాళ్ళమే కాదనమాట. ఎందుకంటే ఏమో కొత్త తెలీదు, మరి ఏమో తెలియదు కానీ అసలు వచ్చేది కాదు.
ఇంకా ఫైనల్లీ నాకు నేనుగానే ప్రతిదీ కుకింగ్ కూడా అయితే నేర్చుకున్నాను. చాలా బాగా అనిపించింది. నేను గర్వంగా కూడా చెప్పుకోగలుగుతా. అంటే ఏ అమ్మాయి అయినా అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తుంది అన్న దానికి నాకైతే నిదర్శనం ఇదే అనిపిస్తుంది. బికాజ్ 1% కూడా నాకు కిచెన్ రూమ్లో అస్సలు ఐడియా లేని మనిషిని నాకు నేనుగా నేర్చుకున్నానంటే చాలా గర్వంగానే ఉంటుంది కదా ఏ అమ్మాయికైనా సరే. అప్పుడు అనిపిస్తుంది అనమాట, మనం ఏదైనా అనుకుంటే సాధించలేనిది ఏది ఉండదు అని చెప్పి. ఇంకా ఫైనల్లీ స్టవ్ క్లీన్ చేసేసాను. స్టవ్ క్లీన్ చేయగానే మా ఓడైతే లేచాడనమాట. ఫోన్లో ఒక స్టవ్ అన్న క్లీన్ చేయడానికి నాకు ఛాన్స్ ఇచ్చామని అయితే అనుకున్నా. అండ్ ఇక్కడ వచ్చైతే అట్టుపిండి అండి. అసలు నేను ఈసారి రుబ్బాను కానీ పిండులు ఎంత చిరాకు వచ్చేసిందంటే నాకు నిజంగా అసలు గుళ్ళు సరిపోలేదు. అసలు పిండి అంటే చాలా తక్కువ ఉందన్నమాట. అంటే 1 వీక్ అయిపోయేటట్టుగా రుబ్బుకున్నాను అనమాట. బట్ ఇంకేం చేస్తాం, ఉప్మాలు తినలేక 1 వీక్ వచ్చినా సరే పర్లేదని చెప్పి ఇంకా అలా రుబ్బుకున్నా. బట్ అట్టుపిండి ఇడ్లీ పిండి ఉంటే మేమైతే అవే తింటాం అనమాట. ఇంకా ఉప్మాలు గిప్మాలు ఏమీ కూడా ఇంకా చేసుకోము. ఇంకా అదే మూవ్ ఆన్ అయిపోతాం అనమాట. టిఫిన్ విషయంలో అయితే నాకు ఉప్మా తింటే ఫుల్ వేడి చేసేస్తుంది. ఇంకా దానికోసం అయితే నేను ఇంకా అప్పటికప్పుడు పిండిలు అయితే రుబ్బుకున్నాను. అండ్ ఇక్కడ టైం వచ్చి అయితే 7 అవుతుందండి. ఇది స్నాక్స్ కోసం అయితే నేను పిండి అయితే బయట పెట్టాను. బట్ స్నాక్స్ టైంలో డిన్నర్ చేసే టైంలో స్నాక్స్ వేస్తున్నాను ఏంటా అని మీరు అనుకోవచ్చు. అసలు ఏం జరిగింది ఏంటని అయితే చెప్తా. ఫస్ట్ అయితే నాకు ముందైతే ఎగ్ దోశ తినాలనిపిస్తుంది అనమాట. ఇంకా నాతో పాటు మా బుడ్డోడికి కూడా ఎగ్ దోశ వేద్దామని చెప్పి అయితే ఇంకా మా బుడ్డోడికి అయితే ఫస్ట్ వేస్తున్నాను. పుట్టాక ఇలాగైతే ఎగ్ దోశ ఎప్పుడు కూడా టేస్ట్ అయితే చూపించలేదు. ఇంకా మార్నింగ్ అయితే మా వాడికి ఎగ్ కూడా పెట్టలేదు అనమాట. సో ఇప్పుడు అయితే ఎగ్ దోశ పెట్టేద్దాము, ఒకటి కొంచెం ఆగుతాడు అన్నం వండే వరకు అని చెప్పి ఫుల్ ఆకలి మీద ఉన్నాడు అనమాట మా బుడ్డోడు. సో దానికోసం అయితే ఫస్ట్ మా బుడ్డోడికి అయితే పెడుతున్నా. ఈలోపు మా బుడ్డోడు చైర్ తెచ్చేసుకుని వాడి నేను ఏం చేస్తున్నాను అనేది చూస్తున్నాడు అనమాట. ఇది ఒక అలవాటు అయిపోయింది. అంటే నాతో పాటు కూడా కుకింగ్ చేయాలి అని చెప్పి. అంటే చిన్నపిల్లలకి ఉంటాయి కదా, ఏం చేస్తున్నాం ఏంటని చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు. అన్నీ కూడా చూస్తే అబ్జర్వ్ చేస్తారనమాట. మా బుడ్డోడు కూడా అంతే. ఇంకా టీవీ పెట్టి నేను వచ్చాను సైలెంట్గా. బట్ టీవీ పెట్టినా సరే నేను ఏం చేస్తున్నానని చైర్ కిచెన్ రూమ్లోకి తెచ్చుకుని చూస్తున్నాడు అనమాట. అండ్ ఇక్కడ వచ్చి అయితే వాడికి ఇవ్వలేదంట, నేను దోశ అది ఇవ్వలేదని చెప్పి ఇంకా ఏడుస్తున్నాడు. ఇంక మళ్ళీ ఆ దోశ వాడు తిప్పుతుంటే మళ్ళీ ఎక్కడ చేయి కాలుతుందో భయం కదా మనకే. చాలాసార్లు చేయి కాలుతూ ఉంటుంది తెలియకుండానే పనులు చేసేటప్పుడు. ఇంకా పిల్లోడికి అయితే అసలు తెలియదు కాబట్టి ఇంకా జాగ్రత్తగా అయితే చూసుకుంటున్నాను అనమాట. నాకేమో స్టవ్ దగ్గర మా బుడ్డోడు ఉంటే నాకు చాలా భయం, ఎక్కడ చేయి కాలిద్దో ఏం మేదేసుకుంటాడని భయం. బట్ నేను ఒక్కదాన్ని అయిపోవడం వల్ల ఎత్తుకోలేక పాపం వాడే అర్థం చేసుకుని చేయి తెచ్చుకుని, నేను చెప్పను అనమాట, చేయి తెచ్చుకుని నుంచుంటున్నాడు. ఎత్తుకోలేకపోతున్నాను అని చెప్పి. ఒక్కొక్కసారి ఏడుపు వచ్చేస్తుంది ఎత్తుకోవాలంటే, ఒక్కొక్కసారి అయితే ఏడ్చేస్తున్నాను కూడా. అంటే ఎత్తుకోవాలనిపించినా మనం ఈ టైంలో ఎత్తుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు 7th మంత్ ఎండ్ అయిపోయి 8th మంత్లోకి ఎంటర్ అయిపోతున్నాము. సో అస్సలు అంటే అసలు అవ్వట్లేదు అనమాట. ఇంకా మా బుడ్డోడే చైర్ తెచ్చేసుకుని వాడు నుంచి చూడండి టీవీ ఇక్కడ నుంచి చూస్తున్నాడు అనమాట. టీవీ అసలు ఎంత ఇంట్రెస్టో చూడండి. వెళ్ళి అక్కడ కూర్చొని చూడొచ్చు కదా, వెళ్ళమంటే వెళ్ళట్లేదు. తొంగి టీవీ చూస్తున్నాడు అనమాట ఇక్కడ నుంచి. ఇక్కడ నేను ఏం చేసేస్తున్నానా వీడికి చెప్పకుండా వీడికి ఇవ్వకుండా అని చెప్పి ఇంట్రెస్ట్గా అయితే వచ్చి నా దగ్గర చైర్ తెచ్చుకుని అయితే నుంచున్నాడు. బట్ ఇంకా ఫుల్ ఆకలి మీద ఉన్నాడు అనమాట. ఎందుకంటే నేను 5:30కి బయటికి తీసుకెళ్ళాను అట్టుపండు పెట్టి. ఇంకా సైకిల్ తొక్కుంటున్నాడు అనమాట. ఇంకా 7 వరకు రానన్నాడు లోపలికి. అంటే రావట్లేదు. నన్ను ఒకళ్ళు నేను వెళ్దామంటేనే ఎక్కడ దెబ్బలు తగిలించుకుంటాడని భయం. నేను వాడు వెనకాలే ఉండాల్సి వస్తుంది. అసలు నేను ఉండకపోతే అసలు ఉండడు అనమాట బయట. ఇంకా ఏడుస్తుందని చెప్పి అలాగే ఉన్న. నాకు కూడా ఫుల్ ఆకలి వేస్తుంది అనమాట. ఇంకా ఫైనల్లీ వాడు ఆకలి వేసినప్పుడు అయితే లోపలికి వచ్చాడు అనమాట. ఇంకా మేము ఇలాగ టిఫిన్ చేసి అయితే ఇలా రెస్ట్ అయితే తీసుకుంటున్నాం కాసేపు, ఎందుకంటే ఫుల్గా అలిసిపోయామన్నమాట. ఇంకా మా బుడ్డోడికి రైస్ అయితే పెట్టేసి డిన్నర్ కూడా పెట్టేశానండి 9కి. అండ్ ఇది వచ్చైతే టైం 11కి మా హస్బెండ్ వచ్చినప్పుడు బిర్యానీ తీసుకురమ్మన్నా అనమాట. నాకు ఫుల్గా నోరైతే లాగేస్తుంది బిర్యానీ మీద. బట్ చేసుకునే ఓపిక అయితే లేదు. ఇంకా రోడ్ పక్కన ఉంటాయి కదా 100 రూపీస్వి, సో అదైతే తీసుకురమ్మని చెప్పాను. ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు. ఈ ప్రెగ్నెన్సీలో ఏం తినాలనిపించినా తినలేని పరిస్థితి అనమాట, చేసుకుని తినలేని పరిస్థితి.
అమ్మ ఉన్నప్పుడేమో నాకు అసలు ఏమి కూడా తినాలనిపించదు. అడుగుద్ది ఏం కావాలి ఏమైనా తినాలనిపిస్తుందా అంటే అప్పుడు అసలు ఏం తినాలనిపించదు. మా అమ్మ లేనప్పుడు మాత్రం ఏదో ఒకటి తినాలి అని చెప్పి అయితే అనిపిస్తుంది అనమాట. ఏదైనా సరే ఉన్నప్పుడు తెలియదు, దాని వాల్యూ లేనప్పుడే తెలుస్తుంది అంటారు కదా, అది మాత్రం నిజమే అనిపించింది నాకు. ఇంకా పిల్లోడితో ఇంక కుకింగ్ చేసుకొని ఇంట్లో పనులు చేసుకోవాలంటే నాకు అస్సలు అంటే అసలు అవ్వట్లేదు అనమాట. అసలు ముందు మెయిన్గా నుంచుని ఉండాలి కాబట్టి అంట్లకే సగం పని అయితే అయిపోతుంది. సో ఫైనల్ ఇదండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్.